కొత్తిమీర పచ్చడి చేసుకుందాం అండి. రైస్లోకి, చపాతీలోకి, దోశలోకి అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. 3 స్పూన్ల మినపప్పు, 1 స్పూన్ ధనియా, కొంచెం జీరా అంటే హాఫ్ స్పూన్ జీరా, 3 ఎండుమిర్చి, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ వేరుశనగకాయ పప్పులు అంటే పల్లీలు తీసుకొని బాగా వేపవలను. వేగించిన తర్వాత కొత్తిమీర 1 కప్పు, పచ్చిమిర్చి 10, టమాటాలు 2 అన్నీ తీసుకొని మళ్ళీ వేపాలి. ఇవన్నీ వేపేసి పక్కన పెట్టుకొని మిక్సీలో వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ తీసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర 1 కప్ అండి, టమాటాలు 2, పచ్చిమిర్చి 10 వేసి బాగా వేపాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుద్ది. కొంచెం చింతపండు, మా ఇంట్లో చాలా ఫేవరెట్గా తింటారండి పిల్లలు అందరూ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఆయిల్ వేసుకుని వాటర్ లేకుండా ఉండాలి అని అనుకుంటే వాటర్ వేసేసుకుని తర్వాత తాలింపు పోపు పెట్టేసుకుని వేయించుకుంటే 2 రోజులైనా బాగానే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా మంది ఎక్కువ ఉంటుంది. వెల్లుల్లి కొన్ని కావాలి. వెల్లుల్లి రెప్పలు 5. కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు అన్ని వేగాక అవి తీసుకొని మిక్సీలో ఇందాక మినపప్పు, ఎండుమిర్చి, పల్లీలు, నువ్వులు వేసి ఉన్నాం కదా అందులో వేసేసుకొని మిక్సీలో రన్ చేయాలి. అలా మెత్తగా అయిపోతాయి అన్నీ. మిక్సీలో రన్ చేసేసాక ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు, మినపప్పు, కొంచెం జీరా, ఎండుమిర్చి అన్నీ వేసుకొని ఇప్పుడు మిక్సీలో రన్ చేసి